మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ గుంటూరు కారం. త్రివిక్రమ్ ఈ మూవీకి డైరెక్టర్. అతడు కలేజా చిత్రాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేసిన భారీ క్రేజీ మూవీ గుంటూరు కారంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఫ్యాన్స్ అండ్ మేకర్స్ గట్టిగా నమ్మకంతో ఉన్నారు. అయితే గుంటూరు కారం రిలీజ్ కి ముందే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ సాధిస్తూ ఉండడంతో గుంటూరు కారం కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని రిలీజ్ కు ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. ఈ ట్రైలర్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏంటా రికార్డ్ అంటే, ఆ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే 3.9 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ రావడం సౌత్ ఇండియాలోనే ఫస్ట్ అని, ఈ విధంగా గుంటూరు కారం ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికీ గుంటూరు కారం ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, యాక్షన్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండడంతో ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ఈ మూవీలో కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. మహేష్ కు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఫస్ట్ టైం మహేష్ బాబుకు తల్లిగా రమ్యకృష్ణ నటించడం విశేషం. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఎమోషన్స్ తో గుంటూరు కారం అందరికీ కనెక్ట్ అవ్వడం ఖాయమని, ట్రైలర్ తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మూవీతో సూపర్ స్టార్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి మరి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ రష్మిక వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే వీరిద్దరి గురించి టాలీవుడ్ మీడియా కన్నా బాలీవుడ్ మీడియాలో న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏమైంది? మరోసారి వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఏంటి? విజయ్ దేవరకొండ, రష్మిక వీరిద్దరూ లవ్ లో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలొస్తూనే ఉన్నాయి. అలా వార్తలొచ్చినప్పుడు మేము మంచి స్నేహితులం మాత్రమే, ప్రచారంలో ఉన్నట్టుగా మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వీరిద్దరి లవ్ గురించి న్యూస్ రావడం హాట్ టాపిక్ అయింది. విజయ్, రష్మిక ఇద్దరూ లవ్ లో ఉన్నారని, ఫిబ్రవరి 14న వీరిద్దరి ఎంగేజ్మెంట్ అని బాలీవుడ్ వెబ్సైట్ రాసింది. దీంతో వెంటనే ఈ న్యూస్ వైరల్ అయింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలి. అలాగే దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. కరణ్ జోహార్ బ్యానర్ లో బాలీవుడ్ మూవీ చేయాలి. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక రష్మిక విషయానికొస్తే, యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ లో రష్మిక బిజీ అయింది. ఇలా విజయ్, రష్మిక ఇద్దరు కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యారు. ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే విజయ్, రష్మిక మ్యారేజ్ చేసుకోబోతున్నారా? ఫిబ్రవరి 14న ఎంగేజ్మెంట్ అనేది నిజమేనా అంటే అలాంటిదేమీ లేదని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ టీం మాత్రం ఇదంతా పుకారు మాత్రమే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని చెబుతోంది. బాలీవుడ్ మీడియా మాత్రం ఇది కన్ఫర్మ్ న్యూస్ అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. మొత్తానికి విజయ్, రష్మిక మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే విజయ్, రష్మిక మాత్రం సైలెంట్ గానే ఉన్నారు కానీ ఈ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు. మరి వీరిద్దరూ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.